పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశాలు. నిన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులిద్దరిని అరెస్ట్ చేస్తుంది సిట్. సో ఇది అనుకోని పరిణామంగా అనుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ విచారణకు హాజరైన క్రమంలోనే సుప్రీంకోర్టులో తీర్పు రావటం, ఇక వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేని పరిస్థితిలో ఊహించింది. సో ఇప్పుడు దీని ద్వారా ఇక తాడేపల్లి వరకు చేరినట్టేనా, ఆ ప్యాలెస్ వరకు చేరినట్టేనా అనే ఒక అంశాన్ని అయితే మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టు ఇక అధిష్టాన దేవతలు ఆది దంపతులేనా అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 2, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పేసి సుప్రీంకోర్టు నేను ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక బెయిల్ లేదు, పాడలేదు, బయటికి పో అన్నట్టుగా ఒక విధంగా చేదరించుకున్న పరిస్థితి. ఇంకేంటి మరి, ఇంతకాలం అజ్ఞాతవాసం తర్వాత లొంగిపోయే అవకాశం ఉందా, ఇంకా పరారీలోనూ ఉంటాడా, జీవితకాలం పరారీ అయిపోతుందా అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 3, సెకీ ఒప్పందం సంబంధించినటువంటి అంశంలో మనం జగన్మోహన్ రెడ్డిని, సెకీని, అదానీని, అమెరికాని అనేక సందర్భాల్లో అనేక యాంగిల్స్లో మనం మాట్లాడాం. ఇప్పుడు తాజాగా జగన్తో అంటకాగిన ఎవరైనా సరే పాపం ఇబ్బందులు పడక తప్పదన్నట్టుగా సెకీ సీఎండి రామేశ్వర్ని ఉన్నపళంగా ఆ పోస్టులోంచి తొలగించింది సెకీ. దాని కారణాలు కూడా సుస్పష్టం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులే ఆ లంచాల భాగవతం అనేది కూడా తెలుస్తుంది. సో మరి ఇది ఏ తీరాలకు చేరుతుంది, ప్రభుత్వం దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఎలా చూస్తారు? మనం గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి, ఆ కుంభకోణం మాటున జరిగిన వేల కోట్ల రూపాయల లావాదేవీల గురించి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల గురించి, సంస్థల గురించి పదే పదే చర్చిస్తూనే ఉన్నాం. అంటే విని ప్రేక్షకులకు కూడా బోర్ వస్తూ ఉంది. ప్రతిరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల గురించి మాట్లాడుతున్నారు. చర్యలు లేవు అని ఇవాళ వ్యవస్థను ధిక్కరిస్తున్నారు, వ్యవస్థలకు సవాలు విసురుతూ ఉన్నారు. విచారణకు రమ్మని చెప్పని నోటీసులు ఇస్తే పరారవుతూ ఉన్నారు. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి వెసులుబాట్లు దక్కించుకుంటూ ఉంటున్నారు. అంతిమంగా ఎంత పెద్ద నేరం చేస్తే అంత పెద్ద వెసులుబాటు దక్కుతూ ఉంది తప్పితే సామాన్యుడికి డబ్బు, హోదా, పరపతి స్థాయి ఉన్నవాడికి చట్టం ఇరువురి మధ్య వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తుంది. సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ అత్యంత కఠినంగా వ్యవహరించే చట్టాలు ఇవాళ పెద్దవాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంత ఉదారత ప్రదర్శిస్తూ ఉన్నాయి. కొంత అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు అని చెప్పని ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేస్తే చట్టం పెద్దవాడు కాబట్టి అదనపు వెసులుబాటు కల్పించడానికి ఆస్కారం లేదు అని చెప్పని నిన్న గౌరవ సుప్రీంకోర్టు నిర్ధారణ చేసింది. కేసు విచారిస్తున్న విచారణ సంస్థ కూడా మాజీ ఐఏఎస్ అయినంత మాత్రాన ఎవరి విషయంలో కూడా మేము అడిషనల్ ప్రివిలేజెస్ ఏం కలిపేము అని చెప్పని నిర్ధారణ చేస్తూ నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, ఇరువురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ప్రధానంగా దోదం చేసింది మాత్రం గౌరవ సుప్రీంకోర్టు. ఎప్పుడైతే వీరు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ని గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదో, కేసు విచారణ స్టేజ్లో ఉన్నప్పుడు కేసు విచారణ చేస్తున్న విచారణాధికారులకు ప్రతిబంధకాలు కల్పించే విధంగా మేము ఇప్పుడు మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వము, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే, కేసు మెరిట్స్ బేస్ చేసుకొని మీ పాత్రను నిర్ధారించే ప్రైమా ఫేసి మాకే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ముందస్తు బెయిల్ ఇవ్వటం ద్వారా విచారణా సంస్థ ముందరకాళ్ళకు బంధాలు వేయటం మా ఉద్దేశం కాదు. విచారణా సంస్థ వాళ్ళ డిస్క్రిప్షన్ మేరకు నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ మీ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు వెలువరించిందో ఇమ్మీడియట్గా ఆ క్షణం వరకు విచారణా సంస్థకి సవాలు విసురుతా విచారణాధికారులు వీళ్ళని ప్రశ్నలు సంధిస్తుంటే వీళ్ళే అతి తెలివి ప్రదర్శిస్తూ విచారణాధికారులకే వీళ్ళు ప్రశ్నలు సంధించే స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా చట్ట ఉల్లంఘనకు పాల్పడితే, అధికార దుర్వినియోగానికి పాల్పడితే
ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రుజువు చేస్తూ నిన్న ఈ ఇరువురు అధికారులను కూడా మాజీ అధికారులని నిన్న సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అంటే మనం కూడా గతంలో ప్రస్తావించాం, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాం. అయితే ఏంటి, నెక్స్ట్ ఏంటి? అదే మనకి ఈ మధ్య ఏదో సినిమాలో నానిది ఒక పాట ఉంటుంది, నెక్స్ట్ ఏంటి అని చెప్పని. అంటే ఆ నెక్స్ట్ ఏంటి అనేది జీవితకాలపు ప్రశ్న అయిపోయింది. ఇది 10th అవగానే నెక్స్ట్ ఏంటి, ఇంటర్మీడియట్ అవగానే నెక్స్ట్ ఏంటి, డిగ్రీ అవగానే నెక్స్ట్ ఏంటి, జాబ్ రాగానే నెక్స్ట్ ఏంటి, పెళ్ళి అవగానే నెక్స్ట్ ఏంటి. ఈ నెక్స్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది అని చెప్పని కొంచెం సర్కాస్టిక్గా ఒక పాట వింటాం మనం. అలాగే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం అక్రమాల గురించి ప్రస్తావన రాగానే రాజకాశిరెడ్డి ద్వారా ఈ అంశం మొత్తం చోటు చేసుకుంది. రాజకాశిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటి, రాజకాశిరెడ్డికి సహకరించిన వ్యక్తులు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి, ఈ రాజకాశిరెడ్డి దగ్గర నుంచి వసూలు చేయబడ్డ ఈ కమిషన్ల డబ్బు గోవిందప్ప బాలాజీ దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి, కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి చేరేవి. వాళ్ళని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఎక్కడ ముగుసుద్ది ఇది? అంటే అంతిమ లబ్ధిదారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీయేనా? లేదు వీరు ముగ్గురు ఇంకా పైన ఉన్న వారి కోసం మీరు వర్క్ చేశారా? అదే ఆ పాలసీ ఇది సెమీఫైనల్ మాత్రమే, ఇంకా ఈ అరెస్ట్ తర్వాత ఇక ఫైనల్స్ ఆడాల్సి ఉంది అనే టాక్ వస్తుంది. ఇప్పుడు ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల అక్రమ మద్యం అంటే కొనుగోళ్లు ప్రభుత్వం చేస్తే ఆ కొనుగోళ్లు చేసినందుకు ప్రతిఫలంగా ఏ సంస్థల నుంచి అయితే కొనుగోలు జరిగాయో ఆయా సంస్థలకి టార్గెట్ ఫిక్స్ చేసి మీరు ఈరోజు ఈ పర్టికులర్ బ్రాండు ఇన్ని లక్షల కేసులు మీ దగ్గర నుంచి కొనుగోలు చేశాం కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఇన్ని మామూలు కట్టాలి అని చెప్పని రాజకాశిరెడ్డి ద్వారా కంపెనీలకు నిర్దేశిస్తే దాన్ని బేస్ చేసుకొని కంపెనీల వాళ్ళు రాజకాశిరెడ్డికి మామూలు చేర్చారు. ఆ చేర్చిన మామూలని రాజకాశిరెడ్డి ఈ గోవిందప్ప బాలాజీ దగ్గరికి, తర్వాత ధనుంజయ రెడ్డి దగ్గరికి, కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి చేర్చారు. ఈ చేర్చిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఫైనల్గా ఏ సోర్సులో, ఏ కంపెనీల ద్వారా, ఏ వ్యక్తుల ద్వారా ఎంతెంత అమౌంట్ చేరాయి, ఇది ఫస్ట్ వీళ్ళ దగ్గర ఇప్పుడు నిర్ధారణ కావాల్సి ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఆ సమాచారం రాబట్టాల్సి ఉంది. ఆ సమాచారం రాబట్టిన తర్వాత వీళ్ళు అంటే సూట్ కేస్ కంపెనీల ద్వారా చేర్చారా, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారా, ఆ సంస్థల్లో పెట్టుబడులు పెడితే వీళ్ళ దగ్గర నుంచి ఈ పెట్టుబడులు పెట్టడానికి సహకరించింది ఎవరో? ఇది అసలు బెనిఫిషరీ వేరే పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారా, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారా? వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించేలోపు ఇంకా నిర్ధారణ చేసుకోవాల్సిన సమాచారం చాలా ఉంది. ప్రతి సంవత్సరం 50-60 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గరికి మనీ పంపుతూ ఉన్నప్పుడు అది నగదు రూపంలో వస్తున్న డబ్బుని పెట్టుబడుల రూపంలో ఎలా మార్చారు, ఆ మార్చడానికి ఏ సంస్థలను వాడుకున్నారు అంటే ఇక్కడ చాలా విస్తృతమైన నెట్వర్క్ ఇక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి. ఇప్పటి వరకు డిస్టిలరీస్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ద్వారా చేసిన కొనుగోళ్ల మీద వసూలు చేయబడ్డ మామూళ్ళ గురించే ప్రస్తావన జరిగింది. కానీ ఈ వసూలైన మామూళ్ళు దీన్ని క్యాష్ రూపంలో డంప్గా పెట్టి ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టారా? ఎందుకంటే మనకు రాజకాశిరెడ్డి గతంలో ఇచ్చిన వాంగ్మూలం మేరకు పార్టీ ఫండు, ప్రభుత్వ ఆదాయం రెండూ సమకూరే విధమైన మద్యం పాలసీని రెడీ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ మద్యం పాలసీని డ్రాఫ్ట్ చేశామని చెప్పని రాజకాశిరెడ్డి చెప్పాడు కదా. అంటే ఇక్కడ ఎలక్షన్ ఫండ్కి వాడారా? లేదు మనకు అందుతున్న సమాచారం మేరకు జ్యువెలరీ షాప్లో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అని చెప్పని, కర్ణాటకలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అని చెప్పని. అంటే కర్ణాటకలో ఏ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు? అదే క్యాష్ రూపంలో వచ్చిన ఈ 1000 కోట్ల రూపాయలని ఎలా వైట్ చేశారు? జ్యువెలరీ షాపులో జ్యువెలరీ షాపులో ఎన్ని కోట్ల రూపాయలు ఆ విధంగా ఇన్వెస్ట్ చేశారు? అన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు ఒక జ్యువెలరీ షాపులోనే జరుగుతున్నప్పుడు
మరి కన్సర్న్ జిఎస్టీ అధికారులు దాన్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? అంటే ఇక్కడ చాలా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండిపోయిన ప్రశ్నలు ఉన్నాయి. అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. వాటికి అన్నిటికీ సమాధానం రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికీ వీళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం రాబట్టే ఉంటారు. ఇంకా ప్రశ్నించి అంటే నివృత్తి చేసుకోవాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు 3,200 కోట్ల రూపాయల స్కామ్ కాస్త ఈ పెట్టుబడులు, దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయము, దాన్ని పంచుకున్నటువంటి తీరు, ఇదంతా చూస్తుంటే అది 10,000 కోట్లకో 15,000 కోట్లకో 25,000 కోట్లకో పోయిన ఆశ్చర్యం లేదు. అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం ఎవరం మాట్లాడుకున్నా కూడా బెవరేజెస్ కార్పొరేషన్ డిస్టరీస్ నుంచి అధికారికంగా కొనుగోళ్లు చేసిన క్వాంటిటీ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ డిస్టరీస్ బెవరేజెస్ కార్పొరేషన్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వ మద్యం షాపులకి పంపించిన NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అసలు అది ఎన్ని వేల కోట్ల రూపాయలు, దాన్ని క్వాంటిఫై చేయాలి ఇప్పటికి. ఇంకా ఖచ్చితంగా దాని ఆ మామూళ్ళ వసూళ్లు అవి కూడా డిస్టరీస్ దగ్గర నుంచి ఈ రాజకేశ్ రెడ్డి ద్వారానే వసూళ్లు జరుగుంటాయి. ఆ డబ్బు కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఈ అధికారికంగా చేసిన కొనుగోళ్ల మీద జరిగిన మామూళ్ళు పర్ మంత్ 50-60 కోట్లని మాట్లాడుకుంటున్నాం. కానీ రోజువారీ ప్రాతిపదిక మీద ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు కోట్ల రూపాయల సరుకు షాపులకి సప్లై చేయబడింది. మనకు అధికారికంగా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగిన అమ్మకాలు, షాపుల ద్వారా జరిగిన అమ్మకాలు 1,300 కోట్ల రూపాయలు. అసలు ఈ అధికారిక గణాంకాలతో సంబంధం లేకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎన్ని వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి, ఆ డబ్బు ఎవరెవరికి ఎంతెంత వాటాల రూపంలో పంపిణీ జరిగింది, అది అసలు ఇంకా నిర్ధారణ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న ఈ 3,200 కోట్ల రూపాయలే గుండెలు పగులుతూ ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి వ్యాపారస్తులకు అనుకూలంగా మద్యం పాలసీని డ్రాఫ్ట్ చేయించారు అనేది ఆరోపణ అక్కడ. దాని ద్వారా 2,900 కోట్ల రూపాయల ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం నష్టపోయింది. అక్కడ ప్రైవేటు వ్యాపారస్తులకు అనుకూలంగా పాలసీని తయారు చేశారు అని చెప్పని. ఇక్కడ ఏమవుతుంది, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన బ్రాండ్ల తాలూకు 3,200 కోట్ల రూపాయలు మామూళ్ళు వచ్చాయి. అసలు ప్రభుత్వానికి డిస్క్లోజర్ చేయకుండా వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు అని అంటే అవన్నీ కూడా నిర్ధారణ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గణాంకాల కన్నా కొన్ని రెట్ల ఎక్కువ గణాంకాలు విస్తుగొలిపే వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇందుట్లో మనకి రాజ్ దగ్గర నుంచి మొదలెడితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ అయిన వాళ్ళ వరకు మధ్యలో చిన్న చిన్న చేపలు ఇవన్నీ మనం చూసాం. ఎందుకో మిథున్ రెడ్డి పాత్ర గురించి అంతగా బయటికి రావట్లేదు, ఎందుకని? అతను కూడా చాలా కీలకం కదా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ధనుంజయ రెడ్డి వ్యవహారం కూడా కొంత చర్చించి తీరాలి ఇక్కడ. ఈ ధనుంజయ రెడ్డి ఎకాఏకిన తన సర్వీస్లోకి వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం పనిచేయాల. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఇతని ఆధ్వర్యంలోనే గోదావరి పుష్కరాల నిర్వహణ జరిగింది. ఇతను ఆనాటి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ కమిషనర్గా పనిచేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. మరి ఆ పాలకుడు హయాంలో కూడా ఇదే అధికారి పనిచేసిన రోజున ఇతను కూడా కీలకమైన విభాగాల్లో అధికారిగా పనిచేసిన సందర్భంలో ఇతను వ్యవసాయ శాఖ కమిషనర్గా కొనసాగిన రోజుల్లోనే 26,000 ట్రాక్టర్లు రైతు రథం పేరిట రైతాంగానికి ఆ ప్రభుత్వం ఇచ్చింది. వందలాది కోట్ల రూపాయల సబ్సిడీ మీద రైతాంగానికి హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, బేలర్లు ఇచ్చారు, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు, మరి లక్షలాది ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అంటే అగ్రికల్చర్ మెకనైజేషను చాలా అద్భుతంగా ఆ ప్రభుత్వ హయాంలో ఇంప్లిమెంట్ అయింది. మరి ఆ రోజు ఇక్కడ ఆరోపణ రాలా అంటే ఎవరి దగ్గర ఏ విభాగాల్లో నువ్వు పనిచేసినా నీ సామర్థ్యమే ఆ రోజుల్లో గుర్తింపులోకి వచ్చింది తప్ప నీ అవినీతికి ఆస్కారం ఆ రోజు దక్కల. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయటం మొదలుపెట్టాడో ఇతనుల్లో నుంచి ఇతను ఎంత సామర్థ్యంతో ఏ విభాగాల్లో పనిచేశాడనేది వాళ్ళ అప్రస్తుతం. ఇతని ద్వారా జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి బయటకు వస్తూ ఉంది. అంటే ఏమర్థమవుతుందో మనకి, నీ స్నేహితుడిని చూస్తే నువ్వేంటో చెప్తామంటారు. అలాగే నువ్వు ఏ నాయకుడి దగ్గర పనిచేసావు అనే దాన్ని బట్టి నీలో ఉన్న ప్రతిభని ఏ విధంగా వాడుకున్నారు అనేది. ఆ రోజు ఇదే ధనుంజయ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు
కన్స్ట్రక్టివ్గా ఇతని సర్వీసెస్ వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని ఒక అవినీతి పరుడుగా తయారు చేసి అవినీతి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ఇవాళ జైలు పాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డితో సహవాసం చేసి ఈ గతి పట్టణ అధికారులు ఎంతమంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇసుక అక్రమాల్లో భాగస్వాములు అయినందుకు 23 మంది కలెక్టర్లు సుప్రీంకోర్టుకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పని ఎన్జీటీకి నిర్ధారణ అయింది. వీటన్నిటి మీద కూడా రేపు విచారణ జరుగుతాయి. జరిగినప్పుడు ఇవాళ ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో, వాళ్ళకు సంబంధించిన కార్పొరేట్ సంస్థలో పనిచేసినందుకు గోవిందప్ప బాలాజీకి ఏ గతి పట్టిందో, ఇదే అధికారులు గత ప్రభుత్వాల్లో కూడా పనిచేశారు. అదే గోవిందప్ప బాలాజీ చార్ట్ అకౌంటెంట్గా భారతీయ సిమెంట్స్లో చేరకముందు కూడా అతనికి ఒక కెరీర్ ఉండే ఉంటుంది. కానీ ఇవాళ ఈ భార్యాభర్తల సహవాస దోష పర్యవసానం, వీళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం, వీళ్ళ అవినీతిలో భాగస్వాములు అయిన పర్యవసానం ఇవాళ రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ స్థాయికి కేసులో అతని ప్రమేయం నిర్ధారణ అవుద్దో, అతను ఎన్నాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో తెలియదు. కానీ ఈలోగా వాళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం, వాళ్ళ తప్పుల్లో భాగస్వాములు అయినందుకు వరుస క్రమంలో ఇవాళ ఒక్కొక్కరుగా జైలు పాలవుతూ ఉన్నారు. దీన్ని చూసైనా సరే అంటే ఒక పాలకుడి దగ్గర వాళ్ళ పాలనా సామర్థ్యం, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పనితీరు గుర్తింపులోకి వస్తే ఇంకొక పాలకుడి దగ్గర పనిచేసిన క్రమంలో జైళ్ల పాలవుతూ ఉన్నారు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు, విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు, న్యాయస్థానాల చేత తప్పు పట్టబడుతూ ఉన్నారు. దీన్ని చూసి రాబోయే రోజులైనా సరే ఏ నాయకుడి దగ్గర ఏ విధంగా వ్యవహరిస్తే ఏ పర్యవసానాలు అవుతాయి అనేది మిగిలిన అధికారులు కూడా రిలీజ్ అయి తీరాలి. ఖచ్చితంగా. ఇక మనం రెండో అంశం తీసుకున్నట్టయితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు చివాట్లు తలంటు. సుప్రీంకోర్టునే తప్పు పట్టించడం అంటే కోర్టులతో ఆడుకోవడం అనేది కాకాణి గోవర్ధన్ రెడ్డికి చాలా ఇష్టమైనటువంటి వ్యాపకం. ఎలా చూస్తారు? ఇప్పుడు 100% వాస్తవం. కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద నమోదై ఉన్న కేసు వచ్చేటప్పటికి ఒకటి ఇల్లీగల్ మైనింగ్, క్వాడ్జ్ అక్రమ మైనింగ్కి పాల్పడి దాన్ని ప్రకృతి వనరైన క్వాడ్జ్ని దౌర్జన్యపూరితంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తాను అమ్ముకున్నాడు అనేది ఒక ఆరోపణ. రెండోది వచ్చేటప్పటికి అక్కడ ఆ క్వాడ్జ్ మైనింగ్కి అడ్డుగా ఉన్నారు అని చెప్పని గిరిజన గ్రామాన్ని ఖాళీ చేయించాడు అని చెప్పని SC/ST అట్రాసిటీ యాక్ట్ అతని మీద నమోదైంది. ఆ నమోదైన నేపథ్యంలో గతంలో తన మీద ఆరోపణలు వచ్చినా కూడా ఆ రోజు తాను మంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వంలో తామే అధికారంలో ఉన్నాము, తమ చేతిలో వ్యవస్థలన్నీ ఉన్నాయి కాబట్టి కేసు విచారణ ముందుకు జరగకుండా ప్రతిబంధకాలు సృష్టించి అడ్డుకోగలిగాడు. ఇవాళ అధికారం మారింది, ఇతని ప్రమేయం నిర్ధారణ చేస్తూ ప్రైమా ఫేసి ఉన్న నేపథ్యంలో కేసు నమోదు చేశారు. విచారణకు రమ్మని చెప్పని 1కి 3 సార్లు 4 సార్లు నోటీసులు ఇస్తే విచారణకు సహకరించకుండా పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని చెప్పని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అవుతూ ఇతనికి నేర చరిత్ర లేదని చెప్పని, ఇతని మీద గతంలో కేసులు ఏమి లేవని చెప్పని, క్లీన్ స్లేట్ లాంటి ఇమేజ్ ఇతందని చెప్పని, నీతి నిజాయితీ కలిగిన ప్రజలలో ఆదరణ అంకితభావం కలిగిన నాయకుడిగా ఇతని పట్ల ఉన్న రాజకీయపరమైన కక్ష సాధింపు పూర్వకంగా ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది అని చెప్పని ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్ గారు ప్రభుత్వం దృష్టికి ఈయనేమో ఆణిముత్యం స్వాతముత్యం కాదు, ఈయన మీద ఈ కేసులు ఉన్నాయి, ఈయనకున్న నేర చరిత్ర ఇది, ఈయన గతంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు తోటి తన రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వానికి పాల్పడ్డ నేపథ్యంలో వాళ్ళు దాఖలు చేసిన కేసులో ఇతను కోర్టు రూమ్ నుంచి రికార్డు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఇతని మీద CBI కేసు నమోదై ఉంది. ఇతను గతంలోనే తప్పుడు కేసులు అంటే తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో వేధింపులకు పాల్పడ్డ కేసులు ఇతని మీద ఉన్నాయి అని చెప్పని ఇతని మీద ఉన్న కేసుల లిస్టుని ఇతనే ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేస్తున్న నేపథ్యంలో ఇతని ద్వారానే దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్ని నేను సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేస్తున్న లాయర్ తీసుకురావడం జరిగింది. అది చూసిన తర్వాత ఇతని మీద ఇన్ని కేసులుండి నాకు నేర చరిత్ర లేదు, నా మీద కేసులు లేవు, నేను అమాయకుణ్ణి అని చెప్పని సుప్రీంకోర్టుని తప్పుదో పట్టిస్తావా, సుప్రీంకోర్టు ముందుకు వచ్చి విక్టిమ్ కార్డు ప్లే చేస్తావా అని చెప్పని
సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి అతని ముందస్తు బెయిల్ ప్రతిపాదనని రిజెక్ట్ చేసి అతను విచారణకు సహకరించాల్సిందే అని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ప్రజల ముందు ఉన్న ప్రశ్న కూడా అదే, మరి ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ ప్రతిపాదన వీగిపోయిన నేపథ్యంలో, ఇక దారులన్నీ మూసుకుపోయిన నేపథ్యంలో ఇప్పటికైనా సరే విచారణకు సహకరిస్తాడా సహకరించడా? పోలీస్ అధికారులు ఇచ్చిన నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతాడా కాడా? ఎందుకంటే ఇతనికి ముందు మొన్న ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు తాత్కాలికంగా శుక్రవారం వరకు వెసులుబాటు కల్పిస్తూ విచారణకు సహకరించాలి అని చెప్పని ఆదేశించిన మీదట అంతకుముందు 3 నోటీసులకు స్పందించని ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఏకైకన కారు వేసుకొని సిట్ కార్యాలయానికి వచ్చేశారు. ఎట్ యువర్ సర్వీస్, మేము మీకు విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము టైం ఇచ్చాం, మీరు విచారణ చేసుకోండి అని చెప్పని. అంటే విచారణాధికారులు నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు వీళ్ళు హాజరు కాలా, వీళ్ళకి వెళ్ళాలి అనిపించినప్పుడు వీళ్ళు విచారణకు సహకరిద్దాంలే పోనీలే పాపం కుర్రాళ్ళేదో తాపత్రయపడుతున్నారు కదా అన్నప్పుడు వీళ్ళు విచారణకు హాజరయ్యారు. మరి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మరి అదే విధంగా విచారణకు సహకరించి తీరాల్సిన కంపల్షన్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఇప్పటికీ కనుక విచారణకు అతను సహకరించకుండా అదే విధంగా పరారీలో ఉంటే ఏం చేస్తారు నెక్స్ట్? గతంలో దావూద్ ఇబ్రహీము అలాగే టైగర్ మెమన్ సోదరులు ముంబై పేలుళ్ల తర్వాత దేశం వదిలిపెట్టి పారిపోయారు. ఆ పారిపోయిన నేపథ్యంలో అంతిమంగా ఏం చేసింది ప్రభుత్వం? వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని జప్తు చేసి వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసి ఇటువంటి ప్రక్రియకి ప్రభుత్వం దిగాల్సిన పరిస్థితి వాళ్ళే సృష్టించారు. అలాగే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో కూడా అతనికి యాంటిసిపేటరీ బెయిల్ దక్కలేదే అనుకుందాం. దక్కనప్పుడు నెక్స్ట్ విభాగాల దగ్గర ఉండే కంపల్షన్ ఏంటి? ఇంకా వాళ్ళకి ఇతను క్రియేట్ చేస్తున్నది ఎస్ ఖచ్చితంగా ఇతని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందే, ఇతనికి చట్టం అంటే ఏంటో పరిచయం చేయాల్సిందే అనే పరిస్థితి ఇతనే సృష్టిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి అంటే గోముఖ వ్యాఘ్రాలు అనాలి వీళ్ళని. చూడటానికి చాలా పెద్ద మనుషుల్లాగా మైకి దొరికితే ఎక్కలేని సూక్తి ముక్తాలు మొత్తం వినిపిస్తూ ఉంటారు. ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికి చేసే మొత్తం ఇటువంటి తప్పుడు పనికి మాలిన కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. ఇటువంటి నేపథ్యంలో క్వాడ్జీ అక్రమ క్వారీంగ్కి పాల్పడటం, వాటిని అమ్ముకోవటం, అడ్డొచ్చిన గ్రామస్తుల్ని మీ గ్రామాన్ని లేపేస్తానని బెదిరియటం, కేసులు నమోదైతేనేమో విచారణకు సహకరించకుండా పరారవటం. నీ దగ్గర అంతటి వీరత్వం ఉంటే అంతగా గతంలో పోలీసుల్ని బట్టలు ఓడదీస్తామని చెప్పని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసుల బట్టలు ఓడదీసే అంతటి వీరత్వమే ఉంటే దా వచ్చి ధైర్యంగా విచారణ ఎదుర్కో, ఎందుకు ఈ పిరికి పందలాగా పారిపోవటం? అంటే 100% పాళ్ళు విచారణని ఎదుర్కొనే నైతికత అతని దగ్గర లేదని చెప్పని అర్థమవుతోంది కదా. ఖచ్చితంగా ఆ మొరాలిటీ అతని దగ్గర లేదు కాబట్టి వాళ్ళ విచారణకు సహకరించకుండా పరారవుతున్నాడు అనేది నిర్ధారణ అవుతోంది కదా. 100% పాళ్ళు ఇటువంటి యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్న నాయకుడి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు రిలీజ్ అయింది, ఇతను కోర్టుల్ని తప్పుదో పట్టించి అంతటి బరితెగింపు ప్రవర్తన కలిగి ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఇతను నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తే. ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది వీళ్ళ మీద ఎన్ని కేసులు నమోదవున్నాయి, ఏ కేసులు నమోదై ఉన్నాయి, ఫోర్జరీ డాక్యుమెంట్లు. అక్కడ అర్థం కావట్లేదా ఇతను సబ్స్టాండర్డ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని చెప్పని? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కళల ఆనందం చూస్తే చాలు అని చెప్పని ఎంత స్థాయికి దిగజారాడు అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చేసిన పరువు తక్కువ కేసులు, పరువు తక్కువ వ్యాఖ్యలు ఒక యాంగిల్. రాజధాని రైతులు వీళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ పర్యవసానం మా జీవితాలు అగమగోచరంగా మారాయి, మేము ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే అదే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పని వాళ్ళ నిరసనలో భాగంగా, శాంతియుత నిరసనలో భాగంగా వాళ్ళు ఎక్కడా విద్వేషాలు జమ్మల, వాళ్ళ మీద వైసీపీ పార్టీ ద్వారా, వైసీపీ సోషల్ మీడియా ద్వారా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నా, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నా, వాళ్ళని కుకట్పల్లి ఆంటీలు అంటున్నా, రకరకాల అంటే మార్ఫింగ్ ఫోటోలతోటి వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతున్నా కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళ మొరాలిటీ కోల్పోకుండా శాంతియుతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన తెలియజేసే భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని ఒక పాదయాత్ర సంకల్పించుకుంటే ఇతని నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర జరుగుతూ ఉంటే రాజధాని రైతుల్ని, రైతు మహిళల్ని కనీసం తన నియోజకవర్గ పరిధిలో వంట కూడా చేసుకొని ఇలా ఇతను వాళ్ళ నైటు షెల్టర్ తీసుకొని ఇలా రోడ్డు పక్కన పొలాల్లో వాళ్ళు గుడారాలు వేసుకొని అందులో ఆ నైట్ స్టే చేయడానికి కూడా అవకాశం కల్పించకుండా దౌర్జన్యం చేస్తే చివరికి రాజధాని రైతులు ఆ ప్రాంతంలో పాదయాత్ర చేసి సాయంత్రానికి వేరే నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ ఉదయం ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టే పరిస్థితులు సృష్టించాడు. అంటే ఏంటి? తనకు అధికారం ఉంది,
ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్కడ ఇది నా నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి నేను ఒక సామంతరాజుని, ఇక్కడ నా అనుమతి లేకుండా గాలి కూడా వీయటానికి వీల్లేదు, చెట్టు ఆకు కూడా కదలటానికి వీల్లేదని చెప్పని నియంత్రణాన్ని ప్రదర్శించావు. ఏమైంది చివరగా? అమరావతిలోనే రాజధాని వాళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. రాజధాని రైతులు నీ నియోజకవర్గ పరిధిలో నువ్వు సహకరించకుండా ఉన్నా వాళ్ళు కొద్దిగా కష్ట నష్టాలు ఓర్చైనా సరే వాళ్ళ పాదయాత్రలు పూర్తి చేయగలిగారు. కానీ ఆ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పి నేను ఓడించి కూర్చోబెట్టారు. కాకపోతే నువ్వు ప్రదర్శించిన అహంకారం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చి ఆయన కళ్ళల్లో ఆనందం కదలాడి నిన్ను మంత్రిని చేశాడు. అంతే, నీకు మంత్రి పదవి దక్కింది. కానీ నీకు నీ పార్టీకి ఓటమి దక్కింది. ఫైనల్గా చూస్తే సెకీ ఒప్పంద ప్రభావం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లంచాల భాగోతం, ఇది ఏకంగా సెకీ సీఎండి మీదే పడ్డట్టుగా తెలుసు. అర్ధాంతరంగా అతన్ని ఆ పదవిలోంచి కూడా సెకీ తొలగించింది, రామేశ్వర్ని. సో అంటే దీని పరిణామాలు ముందు ముందు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఒకటి వాస్తవం, అమెరికన్ ఫెడరల్ కోర్టులో, న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో సెకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మాటున వేల కోట్ల రూపాయల లంచాలు చేతులు మారాయి అని చెప్పని కేసు నమోదైంది. అదానీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇరువురి మీద కూడా కేసు నమోదు చేశారు. ఆ నమోదు చేసి ఉన్న నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తనేది భవిష్యత్తు నిర్దేశిస్తుంది. కానీ మనకందరికీ అర్థమైంది ఏంటి అంటే, అదానీ నుంచి సెకీ ద్వారా 7,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు లంచాలు ముట్టాయి. ఒక్కొక్క మెగావాట్కి 25 లక్షల రూపాయలు చొప్పున 7,000 మెగావాట్లకు 1,750 కోట్ల రూపాయలు లంచాలు చేతులు మారాయి అని చెప్పని ఆరోపణలు వచ్చాయి. ఈ 1,750 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద అని చెప్పారు. పెద్ద అంటే ముఖ్యమంత్రి పెద్ద. అవును, మరి ముఖ్యమంత్రి కన్నా పెద్ద ఎవరు ఉండరు అక్కడ, లేదంటే గవర్నర్ గారు పెద్ద. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ విధానపరమైన నిర్ణయం తీసుకొని 7,000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందాలు అనేది 100% ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయాలు చేస్తారు తప్ప గవర్నర్ గారి చేతులు చేయరు. కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద అనంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారికే ముడుపులు ముట్టినట్టుగా చాలా స్పష్టంగా న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. అయితే ఇక్కడ మనకు ఒక సామెత ఉంది, బిడ్డ చచ్చినా పురిటికం పొదలదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా, ఆయన అధికారం నుంచి దూరం జరిగినా, ఆయన పాలనా హయాంలో తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన పాలనా హయాంలో జరిగిన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు, ఆయన పాలనా హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల ప్రాతిపదికగా ఇవాళ చాలామంది మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి, చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఆ అరెస్టులో భాగంగానే ఆయన పాలనా హయాంలో ఆయన లంచాలకి కక్కుర్తిపడి తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా జరిగిన కొనుగోలు ఒప్పందాల్లో వేల కోట్ల రూపాయల లంచాలు ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పని, దీని మీద విచారణ జరపాలి అని చెప్పని అమెరికన్ ప్రభుత్వం న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. మరి భారతదేశ ప్రభుత్వం భారతదేశానికి సంబంధించిన లావాదేవీల మీద అమెరికన్ కోర్టులో కేసు నమోదైనా కూడా భారతదేశ ప్రభుత్వంగా ఇంతవరకు స్పందించాల. ఒకవేళ భారతదేశ ప్రభుత్వం స్పందించేటానికి కనుక సిద్ధపడితే మొట్టమొదటగా ఆ డీల్కి అంటే సపోర్ట్ చేయగా నిలబడి ఆ రోజు ఈ వసూళ్ల పర్వానికి సహకరించారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సెకీ చైర్మన్ రామేశ్వర్ ఇప్పుడు అతన్ని పదవి నుంచి తప్పించారు. అతన్ని పదవి నుంచి తప్పించారు కాబట్టి ఆనాడు జరిగిన లావాదేవీల్లో అవకతవకలు ఉన్నాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా? భావించినప్పుడు మరి అసలు ఆ డీల్ని ఎగ్జిక్యూట్ చేసిన సెకీ అనేది జస్ట్ బ్రిడ్జింగ్ ఏజెన్సీ. ఉత్పత్తిదారుడు సెకీ కాదు, ఉత్పత్తిదారుడు అదానీ, కొనుగోలుదారుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ డీల్ని ఫెసిలిటేట్ చేసింది సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ ఫెసిలిటేటర్గా ఉన్న సెకీ ఎండీ మీదే చర్యలు తీసుకున్నప్పుడు మరి అసలు సిసలు ఉత్పత్తిదారుడు, అసలు సిసలు లబ్ధిదారుడు ఆర్థిక కార్యకలాపాలు వీరి మధ్య జరిగాయి. ఉత్పత్తిదారుడికి కొనుగోలుదారుడికి మధ్య, ఉత్పత్తిదారుడి దగ్గర లంచాలు తీసుకొని ఈ కొనుగోలు ఒప్పందం జరిగినట్టుగా ఆరోపణలు ఇవాళ. కాకుంటే ఉత్పత్తిదారుడికి నిధులు సమకూర్చారు అని చెప్పని అమెరికన్ సంస్థల ప్రమేయం ఉంది కాబట్టి ఇవాళ అమెరికన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అమెరికన్ డబ్బుతోటి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ లావాదేవీలు జరిపినా అందులో అవినీతి కనుక చోటు చేసుకుంటే
అది అమెరికన్ ప్రభుత్వం రాజకీయపరమైన అవినీతిగానే పరిగణించి కేసులు నమోదు చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో అమెరికా నుంచి పోలప్ చేసుకున్న ఫండ్స్ తోటి ఈ లంచాల చెల్లింపులు చేశారు అని చెప్పని వాళ్ళు అమెరికన్ ఫెడరల్ కోర్టు కేసు నమోదుకి అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ లంచాలు ఇవ్వటం పుచ్చుకోవటం జరిగింది అనేది అధికారికంగా ధృవీకరణ జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న నేపథ్యంలో ఆ లంచాలు పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 100% శిక్షార్హులే. సహకరించినందుకు, ఫెసిలిటేట్ చేసినందుకు సెకీ చైర్మన్ మీద వాళ్ళ శాఖపరమైన చర్యలు తీసుకున్నప్పుడు అసలు సిసలు లంచాలు ముట్టుకున్నందుకు, లబ్ధి పొందినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అక్కడ ఏదో సంఘటన జరిగింది, ఏదో ఒక ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయి అని చెప్పని ఇవాళ సెకీ చైర్మన్ని తప్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జరిగిన ఈ కుంభకోణాన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 1750 కోట్ల రూపాయల ఈ లంచాల భాగోతానికి సంబంధించి, అంటే మనం ఒక ట్రాన్సాక్షన్లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టాయి అనంటే 5 సంవత్సరాల పాలనా హయాంలో మనం గతంలోనే చర్చించాం. ఆయన దగ్గర పిఏగా పనిచేసిన ధనుంజయ రెడ్డి వ్యవహార శైలి ఏంటి అని చెప్పని. మరి ధనుంజయ రెడ్డి అయినా కృష్ణమోహన్ రెడ్డి అయినా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున మద్యం పాలసీలోని ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు వాళ్ళు సహకరించారు. మరి 5 సంవత్సరాల పాలనా హయాంలో అడ్మినిస్ట్రేటివ్ పరంగా, ప్రభుత్వ పరంగా ఇంకా చాలా నిర్ణయాలు చాలా విభాగాలకు సంబంధించి చేశారు. మరి వాటన్నిటిలో తొవి తీస్తే ఎన్ని వేల కోట్ల రూపాయల ఇంకా ఇర్రెగ్యులర్ లావాదేవీలు బయటపడతాయో, ఇంకా ఈ పంపిణీ జరిగిన ఈ సొమ్ము ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల, లక్షల కోట్లకి క్వాంటిఫై అవుద్ది అనేది కాలం సమాధానం చెప్పాలి. ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారి సహవాస దోషానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల దాకా చాలామంది అధికారులు, నాయకులు బలిపశువులుగా మారి వాళ్ళందరూ జైలు పాలవుతున్నారు. అలాగే ఆయనతోటి అంటగాగిన పర్యవసానం లావాదేవీల్లో, అంటే వ్యాపార లావాదేవీల్లో ఆయనతో కలిసి అడుగులేసిన పర్యవసానం ఇవాళ సెకీ చైర్మన్ హోదాలో రమాకాంత్ గారు, రామేశ్వర్ గారు ఆయన కేసులు పాలవుతూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కనుక సహవాసం చేస్తే ఆ మర్రి చెట్టు కింద వేరే మొక్క మొలవదు అనేది ఎంత వాస్తవమో, ఆయనతో సహవాస దోషం, ఆయనతో లావాదేవీలో ఇన్వాల్వ్ అయితే ఆయన ఎలా అయితే గతంలో కేసులు జైలు పాలయ్యాడో అదే వరుస క్రమంలో ఆయనతో ట్రావెల్ చేసిన ఎవరికైనా కూడా ఆ గతి తప్పదు అనేది మరొకసారి ఈ రామేశ్వర్ గారి మీద నమోదవుతున్న కేసు ద్వారా ఆయనని ఆ పదవి నుంచి తప్పించడం ద్వారా మరొకసారి రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ నిర్ధారణ అయింది.